నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నా పేరు జయంతి రాణి బులెటిన్స్ లో ముందు హెడ్లైన్స్ జూన్ 8న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్ బత్తిని సోదరులు హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో విషాదం కలుషిత ఆహారం తిని ఒకరు మృతి 70 మందికి పైగా అస్వస్థత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదు మానసిక రోగుల అస్వస్థతపై సీఎం స్పందించలేదన్న హరీష్ రావు కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డ్రామాలాడుతున్న జగన్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 70% హామీలను అమలు చేసిందన్న ఎంపీ సతీష్ బాబు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జూన్ 8న ప్రారంభమయ్యే చేప ప్రసాదం పంపిణీ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు సిఫారసు చైర్మన్ మెట్టు సాయి కుమార్ నిర్వాహకులు బత్తిని సోదర ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది ఆహారం కలుషితం కావడంతో ఒక రోగి మృతి చెందగా 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు బాధితుల్లో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు మిగిలిన వారికి ఎర్రగడ్డ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు నీటి కాలుష్యంపై కూడా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది ఆహారం కలుషితం కావడంతో ఒక రోగి మృతి చెందగా 70 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు బాధితుల్లో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు మిగిలిన వారికి ఎర్రగడ్డ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు నీటి కాలుష్యంపై కూడా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు टीवी रिपोर्टर మెంటల్ హెల్త్లో నిన్న సాయంత్రం
ఒక 15 కేసులు డయేరియా వామిటింగ్స్ మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో వెంటనే మన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. అయితే ఇవాళ పొద్దున్న 5:30కు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్సు చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేసిండ్రు. చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం ఉస్మానియాకి. ఈ వాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదేవిధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్ డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. మెదక్ జిల్లా వేములవాడలో కోడెల మృతి, ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదని, ఎర్రగడ్డలో మానసిక రోగులు 70 మందికి పైగా అస్వస్థతకు గురైతే సీఎం ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. వేములవాడలో కోడెల మృత్యువాత పడుతుంటే సోయలేదని నిలదీశారు. కేబినెట్ మీటింగ్లో రైతు బంధు డబ్బులను విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కోడలకు గడ్డి పెట్టే శాత కాకపోయి మానసిక రోగులకు అన్నం పెట్టే శాత కాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి. ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళని ఏ కేసులు ఇరికిద్దాం, కమిషన్లు వేద్దాం, అక్రమ కేసులు పెడదాం, సోషల్ మీడియా పోస్టుల పెట్టిన ఇరికిద్దాం, లేదా కేటీఆర్ గారి మీద కేసు పెడదాం, కేసీఆర్ గారి మీద కేసు పెడదాం, లేదా హరీష్ రావు నెల్లు ఇరికిద్దాం. ఇదే తప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని ఉండదా? మా ఎమ్మెల్యేలను కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్సీల మీద కేసులు పెట్టుడు, మా కార్యకర్తల మీద కేసులు పెట్టుడు. ఈ పని తప్ప నువ్వు అసలు పని చేస్తలేవు. రైతులు వడ్ల కుప్పల మీద చచ్చిపోతే నువ్వు స్పందించవు, కోడలు చచ్చిపోతే నువ్వు స్పందించవు, మానసిక రోగులకు కలుషితాహారం పెడితే స్పందించవు, ఫీజు రియంబర్స్మెంట్ రాక అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్లో చెప్పింది కూడా అమలు కాదా? మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ వానకాలానికి రైతుల నుంచి ₹1 తీసుకోకుండా అసెంబ్లీలో బడ్జెట్ లో ప్రసంగంలో చెప్పిన విధంగా ఈ వానకాలం రైతులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం. అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇంత గడ్డేసి గుర్తు పెట్టే తెలివి లేదా? గా కోడల్ని కాపాడే సోయి లేదా మీకు? రోజు 5-10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదని నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్లో చెప్పింది కూడా అమలు కాదా? మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ వానకాలానికి రైతుల నుంచి ₹1 తీసుకోకుండా అసెంబ్లీలో బడ్జెట్ లో ప్రసంగంలో చెప్పిన విధంగా ఈ వానకాలం ఎందుకు చనిపోయిండు? 18 నెలల డబ్బులు వస్తలేవు. ఆయనకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఇప్పటిదాకా డబ్బులు ఇస్తలేరు. మాకు కాళ్ళ చెప్పులు అరిగేటట్టుగా రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు కలెక్టరేట్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఇవాళ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గంగా అయిపోయింది. ఇప్పుడు వేములవాడ రాజన్న క్షేత్రంలో కోడలకు అన్నం పెట్టకపోతుంది. మన మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ ఆ మానసిక రోగులకు కూడా అన్నం పెట్టే శాతగాని ప్రభుత్వం. కోడలకు గడ్డి పెట్టే శాత కాపే మానసిక రోగులకు అన్నం పెట్టే శాతగాని ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో దాదాపు 70-80 మంది రోగులు, మానసిక రోగులు కలుషిత ఆహారం తిని ఇలా అనారోగ్యం పాలేదు. ముందే ఆరోగ్యం బాగలేక, మానసిక పరిస్థితి బాగలేక దవాఖానలో చేరితే ఈ ప్రభుత్వానికి అన్నం పెట్టడం శాతగాక వాళ్ళు. సికింద్రాబాద్ వార్డు 5 జ్యోతి కాలనీలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా పైప్ లైన్ పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో, ఉన్నతాధికారులతో నీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
మళ్ళీ నువ్వు వేడుకో సార్ 2 నిమిషాలు అందరూ అడుగు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచించారు. ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ విజయం సాధించి నేటికి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మోండా మార్కెట్ డివిజన్ అంబేద్కర్ నగర్లో కాంగ్రెస్ నాయకురాలు సి వైష్ణవి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసిన వైష్ణవి యాదవ్కు అభినందనలు తెలిపారు. మిగతా నాయకులు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని స్పందించారు. అధికారంలో ఉన్నామా లేమా అని చూసుకోకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు. ఇక్కడ లాస్ట్ ఈ లైన్లోనే ప్రెస్ మిత్రులకు నా యొక్క నమస్కారాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అన్ని సీనియర్ నాయకులకి ఈరోజు మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన వైష్ణవి యాదవ్ గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు ఈ యొక్క మెడికల్ క్యాంపు ద్వారా అనేక మంది పేదలకి చాలామందికి ఈరోజు వైద్యం చేసుకోవాలంటే ఖరీదు కన్సల్టెన్సీ ఫీజు ఎక్కువ. ఇప్పుడు కంటి అద్దాల గురించి కంటి చికిత్స గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మ్యాక్స్ విజన్ వాళ్ళు మామూలుగానే వాళ్ళ కన్సల్టెన్సీ ఎక్కువ. దాంతోపాటు అద్దాలు పెట్టుకోవాలన్నా ఆపరేషన్ చేసుకోవాలన్నా ఖరీదు. అలాంటిది ఇక్కడ చాలా వరకు అయితే ఉచితంగానే కన్సల్టెన్సీ ఇవ్వడం, ఈ యొక్క మెడికల్ క్యాంప్ని అత్యధిక శాతంగా చాలామంది సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషకరం. ఎవరు మెడికల్ క్యాంప్ పెట్టినా కూడా వారు కూడా ఇవన్నీ ఏర్పాట్లు చేసుకొని వైష్ణవి యాదవ్ గారిని ఆదర్శంగా తీసుకొని పవర్లో ఉన్నామా పవర్లో లేమా అని కాదు, మనము పవర్లు అనేది పొజిషన్ అనేది ప్రజలు ఇస్తారు. మనం పని చేసుకుంటూ పోతుంటే ప్రజలు మనల్ని గమనిస్తుంటారు, చూస్తుంటారు. ప్రజలకు మనం ఏం సహాయపడినామని వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు నాయకులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ నా ఒక మనవి ఏంటంటే, ఇలాంటి ఎవరైతే ఉచితంగా ఈ క్యాంపులు ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వారిని తోటి సంప్రదింపు చేసి ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఎక్కువ మంది మన కంటోన్మెంట్లో పేదలే కాబట్టి ఈ పేద బస్తీలో ఇలాంటి మెడికల్ క్యాంపులు ఆర్గనైజ్ చేయాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నారు. కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే జగన్ ముఠా ధర్నాల డ్రామా ఆడుతుందని రాజ్యసభ సభ్యుడు సోనా సతీష్ బాబు ఆరోపించారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ సతీష్ మాట్లాడుతూ తొలి ఏడాదిలో 10% హామీలను కూడా అమలు చేయని జగన్ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని, దీనికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 70% హామీలను అమలు చేసిందని, ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మేడం గారు వెనకాల పెద్దలందరికీ కూడా నమస్కారం చేసినటువంటి వారికి మరోసారి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు దూసుకు వెళ్తుందనేటటువంటిది మనందరం కూడా చూస్తున్నాం. అలా కాదు, మేము ఒక బ్లాక్ డేగా ప్రకటించుకున్నాము అని ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రెస్ మీట్లో సవాల్ విసురుతున్నాం. మీరు చేస్తున్నటువంటిది ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రజల మనసులో పార్ట్ అంతే. మెయిన్ ఫోకస్ ఇండస్ట్రియలైజేషను, కొత్త ఉద్యోగాలు రావాలి మన జిల్లాకి, కొత్త పరిశ్రమలు రావాలి. ఈ పద్ధతిలో మేము ఆలోచిస్తున్నాం. దీనిలో ఒక స్టేడియం రావాలి, యూత్కి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో సమస్య చెప్పుకునేందుకు వచ్చిన వృద్ధ రైతుపై ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశారు. తహసీల్దార్ ఛాంబర్ నుంచి రైతును మెడపట్టి బయటకు నెట్టేశారు. ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ సందర్భంగా వచ్చిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. नहीं देवा पेपर फोड़ करो मुझे को अरे यार सरपंच सुनो सरपंच तो मारता सुन पेपर फोड़ करो हां पेपर फोड़ కాకినాడ రేచర్లపేటలో కుటుంబ కలహాల నేపథ్యంలో 4 ఏళ్ల కుమారుణ్ణి హత్య చేసి తల్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న 3 టౌన్ సిఐ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి కుమారుని మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు. దౌర్లవారి వీధిలో ఒక బిల్డింగ్లో రాజాల రమ్యదీప్తి అనే ఆమె, అలాగే ఆమె కొడుకు కియాన్ ప్రశాంత్ 4 సంవత్సరాల వయసు, ఈమె ఉరి వేసుకుని మరణించిన స్థితిలోను, అలాగే ఆ పిల్లవాడికి నోటికి ప్లాస్టిక్లు ఉండి మంచం మీద పడిపోయి చనిపోయిన స్థితిలోనూ ఉన్నట్లుగా పోలీసు వారికి వచ్చిన సమాచారం మీద ఈ నేర స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఆమె గదిలో ఉరి వేసుకుని చనిపోయిన స్థితిలోను, అలాగే పక్కన బాడీ చిన్నపిల్లవాడి బాడీ నోటికి ప్లాస్టిక్తో ఉంది. ఇద్దరు కూడా చనిపోయి ఉన్నారు. ఈమె పెళ్ళయి 5 సంవత్సరాలు అయినట్లు. ఆ పెళ్ళయిన తర్వాత భర్తతో కలిసి అబుదాబీలో ఉంటున్నారు. రీసెంట్గా 2 నెలల క్రితం ఆమె అబుదాబీ నుంచి ఇక్కడికి వచ్చి ఒక వారం క్రితం అత్తగారి ఇంటికి ఈ రేచర్లపేట ఇంటికి వచ్చినట్టు తెలిసింది. మరి ఏం కారణాలు ఉన్నాయో అనేది ఇంకా దర్యాప్తులు తెలియాల్సి ఉంది. మృతురాలి యొక్క బంధువులు రక్త సంబంధికులు ఇంకా రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాత వారి స్టేట్మెంట్ వివరాలను బట్టి ఈమెకి ఏదైనా ఈ మరణానికి సంబంధించి ఏదైనా కారణాలు ఉన్నాయో దర్యాప్తులు తేలవచ్చు. ఇంట్లో అసలు ఎంతమంది ఉంటారని అసలు తెలియలేదు, ఎందుకు తెలియలేదు చనిపోతుంది అంటే ఈ ఇంట్లో రాత్రి పడుకుంది ఈ అమ్మాయి కొడుకుతో పాటు పడుకుని లోపల బోల్ట్ పెట్టుకుందని చెప్తున్నారు. ఈ అమ్మాయితో పాటు అత్తగారు ఆడపడుచు కూడా పక్క గదిలో ఉంటారు. వీళ్ళు మార్నింగ్ లేచిన వెంటనే వీళ్ళు ఆ అమ్మాయికి డోర్ కొట్టిన తర్వాత 8 తర్వాత డోర్ కొడితే ఆ అమ్మాయి ఏమి సమాధానం చెప్పకూడదు. వీళ్ళు కంగారు వచ్చి పక్క వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి కిటికీ డోర్లోంచి చెక్ చేసి చూస్తే లోపల ఉరివేసుకునే స్థితిలో ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే బాలుడిని గురించి కూడా చూస్తే ఆ బాలుడికి నోటికి ప్లాస్టిక్ వేసేసి చనిపోయిన స్థితిలో ఉంది. వెంటనే ఇమీడియట్లీ చుట్టుపక్కల అందరూ కలిసి ఆ మెయిన్ డోర్ ఏదైతే ఉందో గది డోర్ని తలుపులను పగలగొట్టి లోపల చూసి ఇమీడియట్గా పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేస్తే రావడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలను తదుపరి తెలియజేయడం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడ్డెగూడెం సమీపంలో వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ. ఈ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూన్ 8న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ. ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్, బత్తిని సోదరులు. హైదరాబాద్ ఎర్రగడ్డలోని మానసిక ఆరోగ్య కేంద్రంలో విషాదం. కలుషిత ఆహారం తిని ఒకరు మృతి, 70 మందికి పైగా అస్వస్థత. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదు. మానసిక రోగుల అస్వస్థతపై సీఎం స్పందించలేదన్న హరీష్ రావు. కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డ్రామాలాడుతున్న జగన్. ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 70% హామీలను అమలు చేసిందన్న ఎంపీ సతీష్ బాబు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.